హాయ్ ఫ్రెండ్స్, నేను శివాజీ గారు మాట్లాడిన టాపిక్ కోసం మాట్లాడాలనుకుంటున్నాను. అతను చెప్పింది మంచి మాటే కదా, ఎందుకు అది తప్పుగా తీసుకుంటున్నారు? అనసూయ గారు, మీరు బయటికి వెళ్ళేటప్పుడు లక్షణంగా వెళ్ళండి, మీ వస్త్రధారణ ఉంచుకుంటే మంచిది అని చెప్పారు. అందులో తప్పే ఉన్నది. అందుకు మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు? అతన్ని బిగ్ బాస్లో మేము చూసినప్పుడు అతని జెన్యున్నెస్ ప్రతి ఒక్కరు ముందే చూశారు. అతని హీరోగా మేము మూవీస్లోనే చూసాం, కానీ అతను ఎంత జెన్యున్గా ఉంటారనేది బిగ్ బాస్లో మేము చూసాం. శివాజీ గారికి మూవీస్లో కంటే బిగ్ బాస్ షోలో నుండే అతనికి ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అతను ఒక సామాన్యుడికి ఇచ్చే రెస్పెక్ట్ ఎంత ఎక్కువ ఇస్తారు, ఎక్కువ తక్కువ లేకుండా మనిషిని ఎలా గౌరవిస్తారు అనేది లైవ్లో అందరూ చూశారు ఆల్రెడీ. అతను చెప్పిన దాంట్లో కూడా ప్రతి ఒక్కరికి తప్పు అని అనిపించలేదు. దేశం మొత్తం మీకోసం ఎలా మాట్లాడుతున్నారు, కష్టపడి పేరు సంపాదించుకున్నారు అనసూయ గారు. మీరు ఆడవాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడకుండా అతను అన్ని మాటని రాంగ్గా తీసుకొని ఏదో నిన్నే అనేసినట్టు ఫీల్ అయిపోయి మీరు ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నారు. అతను మీకోసమే చెప్పారు కదా, అంటే లేడీస్ మన కోసమే కదా చెప్పారు. మన ఇంట్లో వాళ్ళు మనకు చెప్పరా? మన ఇంట్లో వాళ్ళు ఎవరి మాట ఎవరు వినరు, ఎందుకంటే ఎవరి స్టైల్కి వాళ్ళు పోతారు కాబట్టి. అతను అన్ని దాంట్లో తప్పే ఉంది, తప్పేమీ లేదు కదా. ఒక్క వ్యక్తిని మీరు ఇన్సల్ట్ చేసి మాట్లాడడం వల్ల మొత్తం దేశం అంతా మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తుంది. ముందు మీరు అది తెలుసుకోండి. అది దయచేసి ఇప్పటికైనా సరే మీ మాటను వెనక్కి తీసుకొని శివాజీ గారికి సారీ చెప్పండి. అప్పుడైనా మీకు ఒక మనుషుల మాటలన్నా ఇంకొంచెం వాల్యూ ఇచ్చే మనిషిగా అయినా మిమ్మల్ని గౌరవిస్తారు. అది అందుకే చెప్తున్నాను, శివాజీ గారిని దయచేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. అతన్ని మనం బిగ్ బాస్లో చూసాం. అతను చాలా జెన్యున్ పర్సన్. అతను సామాన్యుల కోసం చాలా ఎక్కువ పోరాడుతూ ఉంటారు, ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతూ ఉంటారు. కనుక మనం అందరము శివాజీ గారికి తప్పకుండా సపోర్ట్ చేయాలి. అందుకే నేను కూడా ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.